ఆత్మీయ జీవితంలో మనం దేవునికి దగ్గరగా ఉండుటాం, వెలుగై ఉన్న దేవునితో కలిసి నడుచుటాం. సో మనం నిజంగా దేవునితో నడవగలుగుతున్నామా? దేవుని దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తామంటే కష్టం వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం, కన్నీళ్ళు వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం, భయం వేసి వెళ్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి మనము ప్రేమతో వెళ్ళగలుగుతున్నామా? దేవునికి మనకి కష్టం లేనప్పుడు, మన పరిస్థితులు బాగున్నప్పుడు కూడా మనం దేవునితో మనం నడవగలుగుతున్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. నోవహు దేవునితో నడిచినవాడు. అలాగే మనం చూసుకున్నాము, హానోకు దేవునితో నడిచాను, కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచాను అనే మాట మనం చూస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే దేవునితో నడవాలంటే మనము కూడా ఒక కమాండ్లో ఏదో పట్టుకొని హిమాలయాలకు వెళ్ళిపోవాలి, అప్పుడు దేవునితో నడవడం అని అనుకుంటారు. కాదండి, దేవునితో నడవడానికి మనం బిడ్డల్ని కనొచ్చు, బిడ్డల్ని పెంచవచ్చు, మనం సామాజికంగా చేయాల్సిన ప్రతి పని, ప్రతి బాధ్యత నెరవేరుస్తూ కూడా దేవునితో నడవచ్చు. సో దేవునితో నడవడానికి కుటుంబ వ్యవస్థ కానీ, నీ ప్రొఫెషన్ కానీ ఏది ఎప్పుడు ఆటంకం కాదు అనే సంగతి నువ్వు తెలుసుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా తెలుసు.